హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. ఈరోజు మనం నల్గొండ పట్టణానికి 3-4 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం సందర్శించొద్దాం. చాలా పురాతనమైనటువంటి దేవాలయం, అక్కడ చాలా విశిష్టత కలిగిన నాగరికత కూడా ఉంది. సో అవన్నీ చూసిచేద్దాం. మనకి ఎందుకు ఆలస్యం, బయలుదేరదామా? ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్టయితే నల్గొండ రూట్లోకి ఎంటర్ అవుతాం మనం. ఛాయా సోమేశ్వర దేవాలయానికి స్వాగతం అండి. ఇది మన నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరం ఉంది. నల్గొండ పట్టణం హైదరాబాద్ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహుశా ఈ కోనేరులో నీరు ఉంటేనే గర్భాలయంలో నీరు ఉబ్బుకొస్తుందని చెబుతున్నారు కదా, ఈ కోనేరే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూడండి, ఇది ఆలయం యొక్క ప్రధాన ద్వారం. అతని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఆలయం యొక్క ముఖద్వారం అండి. ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, చక్కటి శిల్పకళా సౌందర్యం, పురాతన కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయం. మనకి చాలా అద్భుతంగా ఇలాంటి గుడులు దొరుకుతున్నాయండి. ఇలాంటి వారసత్వ సంపదలు మనం చక్కగా కాపాడుకోవాలి. ఇక్కడ విఘ్నేశ్వరుడు, శివుడు కొలువుదీరున్నారండి. ఛాయా సోమేశ్వర దేవస్థానం. దీని స్పెషల్ ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 2 వరకు నీడ అలాగే ఉంటుంది. అది ఏ స్తంభంలో తెలియదు. ఇక్కడ 18 స్తంభాలు ఉంటుంది. ఏ 18 స్తంభాలు ఏ స్తంభంది కాదు. మనం ఉదాహరణ ఇలా అనుకుందాం, 2 స్తంభాలు అనుకుందాం. ఇలా పట్టుకుంటే మన నీడ కూడా పడదు కదా, పడదు. మీరు 18 స్తంభాలు టచ్ చేయండి, ఏ స్తంభంది కాదు. పోనీ పైనుంచి ఎక్కడి నుంచి అన్న సొరంగం మన హెల్త్ వస్తుందంటే అది కూడా కాదు. కొంతమంది శివలింగం అంటారు, శివలింగం దాని హైట్ రాదు. ఇది స్వామివారు మన స్వయంభూ అన్నట్టు జ్వలలింగం. మామూలుగా వేరే గుడికి వెళ్తే చక్కగా వెళ్ళిపోతాం. ఇది బావిలో వెలిసాడు. బావిలో వెలిసాడు. ఇంతకుముందుకు మన తాతగారు నాన్నగారు ఉన్నప్పుడు మొత్తం వాటరే ఉండే. అది జ్వలలింగం అన్నట్టు. ఇక్కడ మీ 3 త్రికూటాలయాలు. ఇది శివుడు, అది దత్తాత్రేయుడు, అది సూర్య భగవానుడు. దాంట్లో స్పెషాలిటీ అంటే దాంట్లో 3 షాడోస్ వస్తాయి. మనకి సూర్య భగవాన్ అంటే మనకు 2 షాడోస్ వస్తాయి. ఈ 3 త్రికూటాలయాలు. పానగల్ ఛాయా సోమేశ్వర దేవస్థానం. గురుగారు, కోనేరులో ఉన్న నీరు ఇక్కడ గర్భాలు ఊకొస్తుందని చెబుతారు కదా, అంటే చుట్టుపక్కల పొలంలో ఆ కోనేట్ల చెరువులో వాటర్ ఉంటే ఆ నీళ్ళని ఈ స్వామివారి దగ్గరికి వస్తాయి. ఈ మెట్లకు ఛానల్ ఉంటుంది. కింద నుంచి అప్పటి నుంచి చేశారు లింక్ ఉంది. చుట్టుపక్కల బావిలో వాటర్ ఉంటే దీంట్లో ఆటోమేటిక్గా ఊరుతుంటాయి. అందుకే స్వామివారి జ్వలలింగం అంటారు. ఇది సుమారుగా ఎంతకాలం క్రితం ఎవరి ద్వారా నిర్మించబడిందండి? ఇది 1000 సంవత్సరాలు, 12వ శతాబ్దం కుందూరు చోళులు పరిపాలించారు. మన దేవాలయం ఉండకూడదని అప్పుడు రజాకారులకు యుద్ధం జరిగారు. కానీ నందులు, ఆ మెడలు ఇవన్నీ తీసేశారు. ఓహో, అంటే ఈ ఆలయం కూడా వాళ్ళ యొక్క దౌర్జన్యకాండ జరిగింది. ఇక్కడికి ఏంటంటే ఉదయం ఇంత ముందుకు మా తాతగారు, మా నాన్నగారు చిన్నప్పుడు చేస్తున్నా ఇక్కడ తాస్పాము వస్తుంది. ఉదయం 5:30 ప్రాంతంలో వచ్చి శివలింగాన్ని చుట్టుకొని వెళ్ళిపోతుంది. రోజు వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు జనాలు పెరిగారు కదా, దాని భయం దానికుంటే మన భయం అనుకుంటుంది. ఇప్పుడు ఏం తిరగట్లేదు. పక్కన పుట్ట ఉంటుంది, అక్కడక్కడ తిరిగేసి అక్కడ గోధుమ తాసు ఉంది, ఒకటి నల్ల తాసు ఉంది. ఇప్పటికి ఉన్నాయి, చాలా చూశారు. శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, పానగల్ గ్రామం. చూడండి గర్భగుడిలో ఛాయ చూడండి. ఇదే మన ఛాయా సోమేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యేకత.
మీ సెంటర్ దాని సార్ ఎవరు ఎంతమంది అడ్డున్నా కూడా ఆలయం ముందు 2 స్తంభాలు ఉన్నా కూడా ఆ ఛాయకి ఎటువంటి అడ్డు లేదు, మనకి అడ్డు కనపడట్లేదు. చక్కగా ఇది ఇందు మూలంగా ఈ క్షేత్రాన్ని ఛాయా సోమేశ్వర ఆలయంగా పిలువబడుతుందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి మందిరం. పచ్చడి పొలాల మధ్యలో ఇంతటి పురాతన దేవాలయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. సరే, శిఖరం మీద ఆ శిల్పం అద్భుతమైన దేవాలయాలండి ఇవన్నీ. కానీ భారతీయ చరిత్ర మొత్తం ఎటు చూసినా దాడులు, దౌర్జన్యాలు, దేవాలయ ధ్వంసాలు. ఈ దేవాలయం చూడండి, ఇక్కడ ఏ విధమైనటువంటి మూర్తి లేదు. ఇక్కడ ఎటు చూసినా మన మీద హైందవ ధర్మం మీద దాడులే ఉన్నాయి. సర్వేజన సుఖనుభవంతో అని చెప్పినటువంటి మతం మీద సర్వజనులు దాడి చేస్తున్నారు. ఇది మనందరం గమనించుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన మధ్య ఐకమత్యం లేదు. కులం అనుకుంటూ, మతం అనుకుంటూ, డబ్బు అనుకుంటూ మనం రకరకాలుగా విడిపోయి ఉన్నాం. కాబట్టి ఈరోజు మన సనాతన ధర్మానికి ఇంతటి, ఒక రంగా చెప్పాలంటే తప్పు కాకపోతే దుర్గతి అనాలి. చూడండి, ఇదే ఆలయంలో ఉన్న ఈ శిల్పాలు చూడండి, కళ్ళు చెమరుస్తున్నాయి. ఇంతటి శిల్ప సంపదని, ఓ భక్తిని, ఓ విశ్వాసాన్ని మూడులు అనడంకంటే హిందువులు సనాతన ధర్మం తప్పిస్తే మిగిలిన అందరూ కూడా ఈ ధర్మం మీద దాడి చేసేవాళ్ళే. చూడండి, ఈ దేవతామూర్తిని చూడండి, ఎవరో కూడా తెలియదు, సగానికి విరచబడి ఉంది ఇక్కడ. గుడి చూడండి, ఈ గుడిలో కూడా మూర్తి ఎవరు లేరు, కేవలం దీపం పెట్టి ఉంచారు. చూడండి, ఈ గుళ్ళలో కూడా ఎటువంటి పూజ కైంకర్యాలు లేవు, పాడుపడిపోయాయి. ఇంతటి ప్రసిద్ధ దేవాలయం మీద కూడా అప్పట్లో దాడులు జరిగాయని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు స్నానాలు అయిపోయినట్టున్నాయి, చక్కగా కోతలు కోసుకుని ఇంటికి బయలుదేరాయి. ఎవరమ్మా, ఎవరు వెళ్తున్నారు నడిచి అందులో? హాయ్, హలో.
హాయ్ ఫ్రెండ్స్, సనాతన ధర్మంలో ఉంటున్న అందరూ తెలుసుకోవాలని ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం 180% హిందువులు ఉన్నాం. అయినా కూడా మన దేవాలయాలకి, మన సంస్కృతికి, మన ధర్మానికి పట్టిన గది చూడండి. ఈ విధంగా ప్రతి దేవాలయం మీద దాడులు, దౌర్జన్యాలు, ధ్వంసాలు. నిన్నటినే నానివేషన్ అనే ఒక వ్యక్తి కొలంబియాలో అతిపెద్ద గుడికి వెళ్తే ఆ గుడిలో బౌద్ధులు కూడా మన దేవాలయాన్ని విరగొట్టి, ప్రతి విగ్రహం విరగొట్టి, హిందూ దేవాలయం తెలియకూడదు అన్నట్టుగా విరగొట్టి శివుని లింగాన్ని తీసి పక్కన పెట్టేసి బౌద్ధులు కూడా శాంతి 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 అని చెప్పేవాళ్ళు కూడా మన మీద దండయాత్రలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తారు, మన గుడుల్ని, మన సంస్కృతి నాశనం చేస్తున్నారు. ఇది ఎందువల్ల అంటే కేవలం మన అనైక్యత, మన యొక్క అవగాహన లోపం. దీని మీద మన భక్తులు, సాటి భక్తులు, మన ఛాయా సోమేశ్వర దేవాలయానికి వచ్చిన భక్తుల్ని అడిగి వారి అభిప్రాయాలు సేకరిద్దాం. నమస్తే అండి. ఛాయా సోమేశ్వరానికి ఆలయ దర్శనానికి వచ్చినటువంటి హిందూ భక్తులందరికీ ఆ యొక్క ఈశ్వరుడి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, ఇది సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం. ఇది ఛాయా సోమేశ్వరం. ఈ ఆలయంలో 18 స్తంభాల పోను ఒకే ఒక స్తంభం నీడ గర్భాలయంలో కనబడుతుంది కాబట్టి ఇది ఛాయా సోమేశ్వరం అనబడుతున్నది. ఇది పూర్వము చోళ రాజులు కట్టించినటువంటి దేవాలయము. ఆ తర్వాత మొఘలుల దౌర్జన్యానికి, దమనకాండకు, దోపిడీకి గురయ్యి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ముష్కరులు చేసినటువంటి అవకతవకలకు, మన హిందుత్వంలో ఉన్నటువంటి అనైక్యతకు, మన హిందుత్వంలో ఉన్నటువంటి ఎదుటివాడికి ఎంతసేపు వాడిని పక్కదాన్ని పట్టించి మన యొక్క సనాతన ధర్మాన్ని పక్కదో పట్టించి ఏదో ఇతరులు ఇచ్చేదానికి ఆశపడి మనవాడినే మనం తొక్కించుకునేటువంటి స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా హిందువులారా మేర్కోండి, మన యొక్క హిందుత్వాన్ని, మన అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇటువంటి ఆలయాలను ఇప్పుడు దేవాదాయాలు అనేది మనకు ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసింది. దేవ ఆదాయాన్ని చూస్తున్నారు కాదు, అది అన్య ఆదాయానికి పోయి ఇతరులకు కేటాయించినటువంటి ఈ యొక్క ఆదాయము మనము సమర్పించే కట్న కానుకలు ఇతర మతస్థులకు ఇచ్చుకుంటూ మనని తొక్కిసపడుతూ మన ఇంకా అన్ని వాళ్ళు వాడుకుంటూ మన గుళ్ళని గోపురాలను నాశనం చేసుకుంటూ మన ధర్మాన్ని మనం మొత్తానికి నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత సమయంలో మనమందరము కుల మతాలను పక్కకు పెట్టేసి హిందువులందరూ మేల్కొని హిందుత్వాన్ని, బంధుత్వాన్ని పెంచుకొని మనం రేపటి తరానికి మనమే కాస్త మర్చిపోతున్నాం. కాబట్టి ఇక ముందు అలా కాకుండా మనము మేల్కొని మన పిల్లలకు కూడా ఈ యొక్క చరిత్రని చెప్పుకుంటూ వచ్చి వాటి ఆవశ్యకత, గుడి యొక్క విశేషత, గుడి లోపల ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రతిష్టకు కారణమైనటువంటి మూలాధారాలు తెలియజేస్తూ ఈ యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ గుళ్ళని ప్రతి ఒక్కరూ సందర్శించాలి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, అందరికీ హిందుత్వం గురించి తెలుసు, అందరూ సనాతనమే. ఆచరణ 80% ఉన్న మన మీద ఇంకా 20% ఉన్న 3-4 కలిపి దౌర్జన్యాలు చేయగలడానికి కారణం ఏంటంటారు? మనలో మనం విడిపడి ఉండడానికి, ఒకటి కాలేకపోవడానికి కారణం ఏంటి? ఈ పరిపాలనలో ప్రభుత్వం వాళ్ళు ఎంతసేపు ఓటు బ్యాంకును చూసుకొని వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనము వెనుకబడిపోవడానికి కారణము మన సొమ్ము తింటూ మన ఆలయాలు, ఇప్పుడు ఇది 1000 ఏళ్ల చరిత్ర, 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి మరమ్మతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదే అయ్యవారు చెప్పారు, మా తాతల కాలం నుంచి వస్తున్నాము అని అంటే, మరి ఇదే దేవాదాయ, ప్రతి ఒక్క ఆలయం దేవాదాయ కిందకి వచ్చినప్పుడు దేవ ఆదాయం, ఈ దేవ ఆదాయాన్ని అన్య మతస్థులకు ఆదాయం కిందకి తీసుకొస్తున్నారు. మరి ఇంటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. నా ప్రశ్న అదే, దయచేసి వేరే ఒక అభిప్రాయం తీసుకున్నాం. అమ్మ, మీరు ఎక్కడ పెట్టారు? कर्नाटक से अपन लोग जो हिंदू 80% है इंडिया में, फिर भी जो भी बाकी 20% में 3-4 लोग जो भी है नाम मत देना, लेकिन फिर भी वो लोग 20% होकर अपने ऊपर दौर्जन्य करता, अपने संस्कृति को नाशन करता, सब कुछ चल रहा है. क्या वजह है? अपने 80% में क्यों यूनिटी नहीं है? आप इसके सीधा जवाब दीजिए, जो भी आप जानते हैं, जो भी मन में आए. हाँ भाई, आइए सामने आइए. ये इसलिए हो रहा है, राज्य का में है ना, कांग्रेस वाले ज़्यादा. मैं तो बहुत, मेरा 74 एज हो गया. राजकारणी कांग्रेस वाले
ये सब लड़ाई करते रहते हैं। मोदी एक अकेला है, पूरा भारत को सबका साथ सबका विकास करता है। फिर मोदी का राज्य में भी हाँ। थोड़े लोग फिर भी आज भी खिलाफ है। अयोध्या को थोड़े लोग जो है हम नहीं आ सकते बोले। मोदी का राज्य में भी ऊपर से अपने को सपोर्ट मिलते हुए भी समझिए आपकी राय से मोदी का राज्य में भी अपन लोग अलग अलग है। मेरा क्वेश्चन ये है कि मेरा प्रश्न अपन लोग क्यों अलग अलग है? 80% रहते हुए क्यों गवर्नमेंट सपोर्ट नहीं है, फिर भी अपन लोग 80% है, क्या नहीं कर सकते? क्यों अलग है अपन? इसके ऊपर से दादी हम लोग में एकता नहीं है। क्यों? तो ये तो सब मानते हैं। ये दुख की बात है, पर हमारे में एकता नहीं है। अगर हमारे में एकता होती तो भारी पड़ती। बराबर है मैडम, आप बोले सो बात है, सब लोग जानते हैं। हम अपने में एकता नहीं है। अब क्या वजह क्या समझते हैं? ये एक मेन वजह है कि अभी हिंदू में बहुत सारे देवता है, जैसे कृष्ण है और फिर राम है, शंकर है, अलग अलग है। और सबकी मान्यता, कोई शंकर को मानता है, कोई राम को मानता है, कोई कृष्ण को मानता है। अलग अलग देवता को अलग अलग सब लोग मानते हैं। एक ही देवता को कोई मानेंगे तो सभी एक ही रास्ते पे जाएंगे ना। अलग अलग मानते हैं। अभी राम मंदिर बनाए, ठीक है, आपने क्वेश्चन किया ना, राम मंदिर बनाए, कोई अगेंस्ट है, कोई उसमें सपोर्ट कर रहा है, तो कोई क्योंकि राम को कोई नहीं मानता होगा तो वही सब मतलब अगेंस्ट होता कोई होगा कृष्ण वाला आके कोई लड़ा ना। नहीं है। ये लड़ा तो नहीं है, शायद ये बात नहीं है। कृष्ण वाला आके कोई हनुमान जी का कोई लड़ा नहीं है। मेरा ख्याल है अपने में जात मत, हाँ, ये तो मेन है। हाँ, कास्ट इशू पैसा, बहुत ज्यादा है। ये सब स्वार्थ बहुत ज्यादा हो गए। ये नहीं मानते आप लोग? ये मानते हैं। यही तो है मेन वजह। अपन కులాల వారిగా విభజిస్తున్నారు. కులాల వారిగా విభజించి మన ఇందులో విడదీస్తున్నారు. అది కాకుండా ఇందులో ఒకటే ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. హిందువులందరూ ఒకటే ఉండడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి మీ వయసుకి? అంటే ఏంటంటే ఈ కులాల వారిగా పోకుండా మన ఐక్యతగా పోవాలి. హిందూ బంధువులందరూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు హిందువులందరూ సనాతన ధర్మం పాటిస్తే, హిందుత్వం గురించి పోరాడితే అసలు మనది ఉందే హిందుస్థాన్. హిందుస్థాన్ అంటే హిందువులే ఉండాలనుకున్నాము. అప్పటి కాలంలో మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ కావాలని సపరేట్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు ఎవరైతే మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో అన్నారు. కానీ వాళ్ళు ముష్కర్లలో మారి హిందుత్వాన్ని నాశనం చేస్తూ మన భారతదేశాన్ని ముక్కలు చేసేదానికి ప్రయత్నం మీ చేస్తున్నారు. మాటకు వద్దామండి. వారు ముష్కరులు, దుర్మార్గులు, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. మనం హిందువులు, సనాతన ధర్మం మనది, సర్వే జన సుఖినో భవంతు. మనం ఎందుకు ఒకటిగా ఉండలేకపోతున్నాం? వాళ్ళని దుర్మార్గులు, నేను కూడా ఇలా పేద గొప్ప ఉంటుంది. ఆల్రెడీ అనుకున్నట్టు కులతత్వం మెయిన్ సార్, మెయిన్. ఎందుకంటే ఏ జాతి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని పూజిస్తూ వాళ్ళు గొప్ప అనుకున్నారు. కానీ హిందూ అనేది ఒకటే దేవతని, అంటే ఒకటే దేవుడిని ఎక్కువ మట్టు పూజ చేస్తే, ఇప్పుడు రాముడు అన్నారు వాళ్ళు మేడంగా చెప్పారు. రాముడు కొందరు పూజ చేస్తారు, కృష్ణుడు చేస్తారు, కొందరు వెంకటేశ్వరుని చేస్తారు, కొందరు ఈశ్వరుని చేస్తారు. హిందుత్వం అనేది గట్టిగా బలంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సార్ హిందువుల కంటే కొంచెం గౌరవం పెరిగింది. హిందువులు అంటే కానీ వాళ్ళు కూడా కొంచెం భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఎలా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు వెళ్తున్నారు. ఆ నినాదంతో మేము ముందుకెళ్తే ఇక ముందు కూడా మన దేశానికి ఎలాంటి డౌట్ ఉండదు, ఎలాంటి భయం అనేది ఉండదు. సో మీరందరూ మోడీ గారు వచ్చిన తర్వాత హిందుత్వం బాగా బలపడింది అనుకుంటున్నారు? తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే, మోడీ గారి హయాంలో హిందుత్వానికి తగిన భరోసా రక్షణ ఉంటుంది అనుకుంటున్నారు. పునాది కూడా పడింది సార్. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, జ్ఞానవాపి ఉన్నది, మథురా ఉంది, కాశీలో ఉన్న టెంపుల్స్, వాటిని కూడా ఇదే విధంగా ఎలాగైతే అయోధ్యలో టెంపుల్స్ కట్టినారో అక్కడ కూడా అలాగే టెంపుల్స్ కట్టాలి, కడతారు. నెక్స్ట్ వచ్చే కాలంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మోడీ గారు ప్రధానమంత్రి ఉంటారు. కాబట్టి మన దేశానికి ఇంకా మన గౌరవకారణం ఇప్పటికే మనం 5th ప్లేస్లో ఉన్నాము. రాను ఇంకా 3rd ప్లేస్కి వచ్చే పొజిషన్ మీ మాట జరగాలని కోరుకుందాం. మనం ఇలాంటి విషయాలు ఎన్నో పంచుకుందాం. మా ఛానల్ పేరు రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. ఈ ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం. మన దగ్గర క్రమశిక్షణ, యూనిటీ, ఏకాగ్రత, ఒకటే మాట మీద నడవడం అనేది తగ్గడంతో మనం కొంచెము విలువ తక్కువ కనబడుతున్నాం. అది మనలో ఐకమత్యం రావాలంటే మొట్టమొదట మన ఇంటి నుండి ప్రారంభం కావాలి. ఏంటిదేనంటే మన పిల్లలకు మన పురాతనము అనేది నేర్పాలి. పాఠ్యాంశాల్లో కూడా ఈ యొక్క చరిత్రను కూడా తీసుకురావాలి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా అందరూ? జనంపల్లి. ఎక్కడుందమ్మా జనంపల్లి? రామన్నపేట మండలం. ఓకే, ఏం చదువుతున్నారు మీరు అందరూ? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే అమ్మా, మరి ఈ దేవాలయం గురించి మీకు ఎలా తెలిసింది? మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. ఓకే, చాలా బాగుంటుంది అన్నంగా విన్నాం. చాలా అంటే 1000 సంవత్సరాల క్రితంగా కట్టినారని తెలిసిందంటే బాగుంటుంది అనేసి వచ్చేసింది.
ఈ ఆలయంలో ఒక సైన్స్ ఉంది, గమనించారా? గమనించిన ఏంటమ్మా అది? ఇందాక చెప్పినాడు కదా స్వామి, ఉహుం. అంటే 12 ఫోకస్ మొత్తం ఆడ ఎక్కడ పడుతుందో తెలియదు, ఏ దాని నుంచి పడుతుందో తెలియదు, కానీ దేవుని మహిమతో పడుతుందని చెప్పింది. దేవుని మహిమ పొందుతుంది. మనకు ఆ విజ్ఞానం ఆ రోజుల్లోనే, అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితమనే ఇలాంటి ఒక విజ్ఞానం కూడా మనకు ఉంది. ఆ పరమేశ్వరుడు దయ వల్ల కృప వల్ల మనకు అంత విజ్ఞానం ఉంది. కానీ ఈ రోజు నాశనం చేయబడింది. కారణం, మనకి భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఇంగ్లీష్ పాలకులు ఏం చేశారంటే, వీళ్ళ నాశనం చేయాలంటే మనం ఎట్టి తరం కాదు, వీళ్ళు చాలా సంస్కృతి సంప్రదాయాలతో కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళ సంస్కృతి సంప్రదాయం నాశనం చేస్తేనే, వీళ్ళు విద్యను నాశనం చేస్తేనే వీళ్ళు ఓడించగలుగుతాం అనే ఒక రిపోర్టు ఇంగ్లాండ్ పంపించాడు. దాని మూలంగా మనకి పాఠ్యాంశాల్లో కానీ మన సంస్కృతిని కానీ నాశనం చేశారు. కాబట్టి యువత మీరు అందరూ ఏం చేయాలంటే, మన సంస్కృతి ఏంటో తెలుసుకోవాలి. గుడికి వచ్చారు, దండం పెట్టుకున్నారు, ఎందుకు వచ్చారు, గుళ్ళు ఏముంది, ఎందుకు నమస్కారం చేసుకున్నారు, దాని వెనక ఉన్న భావం ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు మన సనాతన ధర్మానికి యువత వెన్నుముక్క నిలవాలి. మరీ ముఖ్యంగా ఈ సనాతన ధర్మం ఆడపిల్లలకి స్త్రీలకు ఇచ్చినటువంటి విలువ మరే ధర్మంలో లేదు. ఈ మతంలో పుట్టినందుకు సనాతన ధర్మం మీరు చాలా అదృష్టవంతులు. సో ఈ విషయాన్ని మరింతగా నిరూపించాలి. సో మన ఛానల్ పేరు రామ్ స్పిరిచువల్ ట్రావెలర్, అంటే రాముని తలుచుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలని నిర్ణయించుకున్నాను. మన ఛానల్ పేరు చెప్పండి, రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. ఈ దేవాలయం కూడా మన పానగల్ గ్రామంలోది శ్రీ 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 పచ్చల సోమేశ్వరం దేవాలయం. ఇది కూడా చూద్దామండి. పచ్చల సోమేశ్వర ఆలయం చూడండి. ఇది పురావస్తు శాఖ అధీనంలో ఉన్నట్టుంది. చాలా పురాతన దేవాలయం. ఓం నమ శివాయ. శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి. ఓం నమ శివాయ. చూడండి, ఈ ధ్వజస్తంభం మీద మొత్తం, ఈ స్తంభం మీద పాల సముద్రం తిరుగుతున్నటువంటి దృశ్యం కనబడుతుంది. మొత్తం మహాభారతం అండి. ఇలా 4 స్తంభాల మీద 4 ధర్మశాస్త్రాలు చెక్కబడ్డాయి. మహాభారతం. చూడండి, ఈ స్తంభం మీద మొత్తం రామాయణం చెక్కబడింది. శ్రీరామచంద్రుడు వారు. అద్భుతమైన మండపం అండి. పూర్తి శిల్పకళతో, పూర్తి రాతి కట్టడంగా మలచబడింది. దీన్ని ఇప్పుడు పురావస్తు శాఖ వారు కొంచెం రెన్యువేట్ చేస్తున్నారు. వర్క్షాప్ అనేవి జరుగుతున్నాయి. అద్భుతమైన శిల్పకళ అండి. పూర్తి రాతితో మలచబడినటువంటి పురాతన దేవాలయం. చాలా ప్రశస్తమైంది. కానీ ఆలనా పాలన లేక ప్రస్తుతం
ఆర్కియాలజికల్ మ్యూజియం పానగల్ చూద్దామండి, ఇది కూడా సందర్శించేద్దాం. దీంట్లో ఏమున్నాయి విశేషాలన్నీ. చూడండి, ఇంత అద్భుతమైన వినాయకుడి విగ్రహం. 2 దంతాలు పెరికేశారు. ఏ విగ్రహం చూసినా ఇంతే బాధ. కీర్తి ముఖం పానగల్లు. ఈ విగ్రహం 12వ శతాబ్దం నాటిదండి. ఈయన పేరు ద్వారపాలక, అంతే ఉంది. ఈయన వీరభద్రుడు అండి. సుమారు 16-17 శతాబ్దం నాటి విగ్రహం. శ్రీ మహావిష్ణువు 20th century. ఈ విగ్రహం సుమారు 1000 సంవత్సరాల క్రితం అండి. 10వ శతాబ్దం, కొలనుపాక, నల్గొండ జిల్లా. ఇవన్నీ శాసనాలు, అప్పట్లో చేసినటువంటి శాసనాల నకళ్ళు, ఒరిజినల్ కాదండి ఇవన్నీ. దాన్ని నకలు చేసి ఇక్కడ పెట్టారన్నమాట. సుమారు 19వ శతాబ్దం నాటి ధనుస్సు బాణాలు.